ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీకి పరిస్థితులు కలిసి రావడం లేదు. వరుసగా ఏదో ఒక వివాదం ఆ పార్టీ మెడకు చుట్టుకుంటుంది. దాంతో టీడీపీ పరువు పోతోంది అనే ఆందోళన అంతర్గతంగా కూడా మొదలైంది. ఇలాంటి ఉదంతాలు వెలుగులోకి వస్తున్నప్పుడు కఠినంగా వ్యవహరించాల్సిన టీడీపీ నాయకత్వం అందుకు భిన్నంగా సాగుతోంది. చాలా అంశాల్లో ఎటువంటి చర్యలు తీసుకోలేని స్థితిలో టీడీపీ నాయకత్వం ఉండిందా అనే సందేహాలకి ఆస్కారం ఇస్తుంది. చంద్రబాబు ఇంత బలహీనంగా ఎందుకు సాగుతున్నారు అనే ప్రశ్న కూడా టీడీపీ క్యాంప్ నుంచే వినిపిస్తుంది. చాలా ఆసక్తికరమైనటువంటి వ్యవహారం. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు భాగోతం బయటపడినప్పుడు చాలామంది బయట నుంచి నాయుడు రాజీనామా చేయాలి అనే డిమాండ్ తీసుకొచ్చారు. కానీ టీడీపీ క్యాంపులో మాత్రం దాని ఛాయలు పెద్దగా కనిపించలేదు. కానీ పుట్టా మహేష్ ఉదంతం వెలుగులోకి రాగానే టీడీపీ క్యాంపులోనే కలకలం రేగుతోంది. దానికి అనేక కారణాలు కూడా ఉన్నాయి. బీఆర్ఎస్ నేతలతో కలిసి పార్టీ చేసుకుంటున్నటువంటి వైనం మీద టీడీపీ శ్రేణులు చాలామంది కొత్తలాడిపోతున్నారు. బీఆర్ఎస్ మీద తాము కాలు దువ్వుతుంటే మీరంతా కలిసి మందు పార్టీలు, డ్రగ్ పార్టీలు చేసుకుంటారా అనే ప్రశ్నను వేస్తున్నారు. అదే సమయంలో రాజకీయంగా యనమల రామకృష్ణుడి తీరు కారణంగా చాలామంది ఇప్పుడు స్వరం పెంచే ప్రయత్నంలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. చంద్రబాబు మీద ఒత్తిడి పెంచే పనిలో ఉన్నట్టుగా స్పష్టమవుతోంది. ముఖ్యంగా టీడీపీలోని కమ్మ కులస్తుల్లో ఇప్పుడు చాలా పెద్ద స్థాయిలో పుట్టా మహేష్ని ఉపేక్షించడం మీద తీవ్రమైనటువంటి అసహనం కనిపిస్తోంది. చంద్రబాబు మొత్తం డ్రగ్స్ భాగవతం బయటపడినా ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారు, కేవలం షోకాజ్ నోటీస్ ఇచ్చాం, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండండి, 4 రోజుల్లో సమాధానం చెప్పండి అని మాత్రమే ఎందుకు సరిపెట్టుకుని చర్యలు లేకుండా చేతలుడిగి చూస్తున్నారు అనే ప్రశ్న టీడీపీ క్యాంపు నుంచే వినిపిస్తుంది. ఇది ఒక ఆసక్తికరమైనటువంటి వ్యవహారం అయితే దాని వెనక జరుగుతున్నటువంటి రాజకీయం కూడా చాలా ముఖ్యమైనటువంటిది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో త్వరలో 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్న నేపథ్యంలో యనమల రామకృష్ణుడు కూడా తనకి రాజ్యసభ స్థానం కావాలి అనే ఆశాభావంతో ఉన్నారు. అలాంటి పరిస్థితి అధిష్టానం ముందు కూడా ప్రస్తావిస్తున్నారు. అలా ఒత్తిడి పెంచాలనేటువంటి కోణంలో ఉన్నారు. ఎస్సీ బీసీలకు రాజ్యసభ సీట్లు లేకుండా చేస్తారా అనే ఒక వెర్షన్ తీసుకొచ్చే ప్రయత్నంలో యనమల ఉన్నారు. సరిగ్గా ఇదే సమయంలో యనమల అల్లుడు అడ్డంగా డ్రగ్స్ కేసులో బుక్ అయినటువంటి నేపథ్యంలో యనమలకి అడ్డంకి పెట్టడం ద్వారా, యనమల్ని బదనాం చేయడం ద్వారా, యనమల ఫ్యామిలీకి చెక్ పెట్టే ప్రయత్నం ద్వారా రాజ్యసభ రేసు నుంచి యనమల్ని తప్పించొచ్చు అనే ఉద్దేశంతో కొంతమంది ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఆ క్రమంలోనే తెలుగుదేశం పార్టీలో రాజ్యసభ రేసులో గట్టి పోటీ ఉన్న తరుణంలో యనమల వంటి సీనియర్ పేరుని కనీసం ప్రస్తావనలో కూడా రాకుండా పక్కకి తప్పించే ప్రయత్నం ఈ ఉదంతాన్ని ఉపయోగించుకుని కొందరు చేస్తున్నారు అనే మాట బలంగా వినిపిస్తుంది. దానికి తోడుగా యనమల అధికారం ఉండగా సాగించినటువంటి వ్యవహారాలతో విసుగు చెందిన చాలామంది దీన్ని అవకాశంగా ఉపయోగించుకుని మరోసారి యనమల మీద తీవ్ర స్థాయిలో ప్రతీకారానికి ఉపయోగించుకుంటున్నట్టు కూడా కనిపిస్తుంది. గతంలో కూడా యనమల చంద్రబాబుకి లేఖ రాసినప్పుడు సోషల్ మీడియాలో టీడీపీ శిబిరమే భారీ స్థాయిలో కౌంటర్లు ఇచ్చింది. అట్లా యనమల్ని కంట్రోల్ చేసే ప్రయత్నం జరిగింది. ఇప్పుడు మరోసారి పుట్టా మహేష్ డ్రగ్స్ భాగోతాన్ని ఉపయోగించుకుని యనమల ఫ్యామిలీని మొత్తాన్నే నియంత్రించాలి అనే ప్రశ్న తీసుకొస్తున్నారు. ముఖ్యంగా అనేక అంశాలని ప్రస్తావిస్తున్నారు. ఒక ఫ్యామిలీ నుంచి ఒకరికి మాత్రమే టికెట్ ఇస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు చివరికి పరిటాల సునీతకి ఇచ్చి శ్రీరామ్కి ఇవ్వకుండా, కోడెల కుటుంబంలో శివరామ్కి ఇవ్వకుండా ఇలా చాలామందిని పక్కన పెట్టేసినటువంటి చంద్రబాబు నాయుడు మైదుకూరు నుంచి పుట్టా సుధాకర్ యాదవ్కి, ఏలూరు నుంచి పుట్టా మహేష్ యాదవ్కి ఎలా సీట్లు ఇచ్చారు అనే ప్రశ్నను కూడా చాలామంది ముందుకు తీసుకొస్తున్నారు. అదే సమయంలో బీఆర్ఎస్ అధికారంలో ఉండగా తెలంగాణలో తలసాని శ్రీనివాస్ యాదవ్ శిబిరంలో, ఆయన క్యాంపులో కీలక పాత్ర పోషించినటువంటి వాళ్ళే ఇప్పుడు పుట్టా మహేష్ శిబిరంలో ముఖ్యమైనటువంటి భూమిక పోషిస్తున్నారు అనే వాదన కూడా బలంగా వినిపిస్తున్నారు. అప్పట్లో గొర్రెల కొనుగోళ్లు స్కామ్లో చిక్కుకున్నటువంటి వాళ్ళంతా ఇప్పుడు పుట్టా మహేష్ క్యాంపులో, అందులో పిఎస్గా, పిఏలుగా, ఇతర ముఖ్యమైనటువంటి భూమిక పోషించే దందాలకు కీలక పాత్రధారులుగా సాగుతున్నారు అనే వాదన కూడా తీసుకొస్తున్నారు. ఇలాంటి తరుణంలో పుట్టా మహేష్ మీద చర్యలు తీసుకోకుండా చంద్రబాబు తాత్సార్యం చేయడాన్ని ఏమాత్రం సహించేలా కనిపించట్లేదు.
బీఆర్ నాయుడు ఎపిసోడ్ మీద బయట నుంచి ఒత్తిళ్ళు వస్తే ఇప్పుడు పుట్టా మహేష్ వ్యవహారంలో అంతర్గతంగా పార్టీ శ్రేణుల నుంచే తీవ్రమైనటువంటి వ్యతిరేకత ప్రబలంగా కనిపిస్తోంది. పార్టీలో ఇలాంటి ఉదంతాలు వెలుగులోకి వచ్చిన తర్వాత కూడా చర్యలు తీసుకోకుండా కాపాడే ప్రయత్నం చేస్తే ఇంకెలాంటి తీరును సంకేతాలు పంపిస్తున్నట్టు అనే ప్రశ్నను టీడీపీ నేతలే వేస్తున్నారు. చాలా ఆసక్తికరమైనటువంటి వ్యవహారం. మొత్తంగా చంద్రబాబు నాయుడు మీద అన్ని రకాలుగా ఒత్తిళ్లు పెరుగుతున్నాయనడానికి నిదర్శనంగా చెప్పాల్సి ఉంటుంది. ఇది రాజకీయంగా తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా కూడా అనేక రకాల సమస్యలకి కారణమయ్యే ఎపిసోడ్గా మారుతోంది. ఇది టీడీపీ క్యాంప్ని కకావికలం చేసేసే దిశలో కూడా మారొచ్చా అనేటువంటి ప్రశ్నకు కూడా ఆస్కారం ఇస్తుంది. మొత్తంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీడీపీ పరిస్థితి నానాటికి తీసుకట్టు అనే చందాన మారుతుంది. ముఖ్యంగా ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాని నుంచి గట్టెక్కడం, అధిగమించడం ఎలా అన్న దాని మీద టీడీపీ నాయకత్వం పూర్తిగా కళ్ళప్పగించి చూడడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి అయితే దాపురిస్తోంది. నష్ట నివారణ చర్యలు కూడా చేపట్టలేక నిలువున మునిగిపోతున్నట్టు చెప్పాల్సి ఉంటుంది. రాజకీయంగా ఎంత డ్యామేజ్ అయినా కంట్రోల్ చేసే ప్రక్రియ క్రైసిస్ మేనేజ్మెంట్లో టీడీపీ ఘోరంగా విఫలమవుతున్నట్టు భావించాల్సి ఉంటుంది.